నవదుర్గలలో మొదటి రూపం శ్రీశైలపుత్రీదేవి. పర్వతరాజు హిమవంతుడి కుమార్తెగా జన్మించి శైలపుత్రి అనే పేరును తెచ్చుకుందీమె. వృషభాన్ని ఎక్కి కుడి చేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి ఈమె మనకు దర్శనమిస్తుంది. పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతి కూతురుగా సతీదేవిగా జన్మించింది. ఆ జన్మలో శివుడిని భర్తగా పొందిన ఈమె ఒకనాడు తన తండ్రి చేసే యాగానికి తనకు ఆహ్వానం లేకపోయినప్పటికీ వెళ్ళింది. అక్కడ తండ్రి చేత, తన బంధువుల చేత అవమానింపబడి తనకు తానే అగ్నిలో ఆహుతైపోయింది. ఆ తరువాతి జన్మలో హిమవంతుడు అనే పర్వతరాజుకి కుమార్తెగా జన్మించి పార్వతి, హైమవతి అనే పేర్లతో ఖ్యాతిని పొందింది. తపస్సు ద్వారా శివుణ్ణి మెప్పించి రెండో జన్మలో కూడా పరమేశ్వరుణ్ణే భర్తగా పొందింది. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు నవదుర్గా రూపాల్లో ఈ శైలపుత్రీదేవిని ఉపాసించాలి. ఈమె ఉపాసన వల్ల సకల సుఖాలు, సంపదలు, కోరుకున్నవన్నీ లభిస్తాయని శాస్త్రం చెప్తోంది. రెండవ రూపం శ్రీ బ్రహ్మచారిణీ దేవి. దుర్గాదేవి ధరించిన నవశక్తి రూపాల్లో రెండవ రూపం ఇది. ఇక్కడ బ్రహ్మ అంటే తపస్సు అని అర్థం. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది అని అర్థం. తెల్లని వస్త్రాలు, ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండలాన్ని ధరించి ఈమె దర్శనాన్ని ఇస్తుంది. హిమవంతుడి కూతురుగా జన్మించిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణే భర్తగా పొందాలని కఠినమైన తపస్సును ఆచరించింది. ఆహారాలు మానేసి ఎంతో కాలం తపస్సు చేసి చివరకు ఆకుల్ని తినటం కూడా మానేసింది. అందుకనే ఈమెకి అపర్ణ అనే పేరు వచ్చింది. అలా ఘోర తపస్సు చేసి బ్రహ్మచర్య దీక్షతో పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది చివరకు ఆయన్ని వివాహం చేసుకుంది. కాబట్టి ఈమె బ్రహ్మచారిణి. ఈ బ్రహ్మచారిణీదేవి దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు పూజించాలి. ఈ దేవి ఉపాసన వల్ల జ్ఞానము, తపస్సు యొక్క సాధన, దృఢ దీక్ష, పట్టుదలలు వంటి గుణాలు మనకి అలవడతాయి. దుర్గాదేవి నవరూపాల్లో మూడవ రూపం చంద్రఘంటాదేవి. ఈ దేవి తల మీద గంఠం ఆకారంలో అర్ధచంద్రుడు ఉంటాడు కనుక ఈమెని చంద్రఘంట అని పిలుస్తారు. చంద్రకంఠ అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవి దశభుజాలతో అంటే 10 చేతులతో వివిధ రకాలైన ఆయుధాలని ధరించి పులివాహనం మీద ఉంటుంది. అలా మనకి దర్శనమిస్తుంది. తీవ్ర కోపంతో చండీ రూపంలో చండాసురుణ్ణి సంహరించింది ఈమెనని కూడా భావిస్తారు. ఈ దేవి ఉపాసన వల్ల మూడవ నేత్రం తెరుచుకుంటుంది. ధైర్య సాహసాలు అలవడతాయి. అంతేకాక భూతప్రేత పిశాచాలు దరిదాపులో కూడా రావు అని శాస్త్రం చెప్తోంది. దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు చంద్రఘంటాదేవిని ఉపాసించాలి. ఈ దేవి ఉపాసన వల్ల ధైర్య సాహసాలు, శరీర దృఢత్వము, శరీర శక్తి అభివృద్ధి చెందుతాయి. నాలుగవ రూపం కూష్మాండదేవి. దుర్గాదేవి ధరించిన నవదుర్గా రూపాలలో నాలుగవ రూపం కూష్మాండాదేవి. కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్థం. ఈ కాయతో బలిని సమర్పిస్తే ఈమె ఎంతో సంతోషిస్తుంది కనుక ఈమెను కూష్మాండాదేవి అన్నారు. ఈ అమ్మవారు తన చిరునవ్వుతోనే ఈ లోకాన్ని సృష్టించిందంట. అందుకని ఈమెని కూష్మాండాదేవి అని అంటారు. సూర్యమండలం మధ్యలో నివసించే ఈ తల్లి రూపం
శతకోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది అని పురాణాలు చెప్పాయి. ఈ దేవి కూడా పులి వాహనాన్ని ధరించి ఉంటుంది. 8 భుజాలతో దర్శనమిస్తుంది. ఈ దేవి చేతుల్లో కమలము, ధనస్సు, బాణము, కమండలము, చక్రము, గద, జపమాల, కొండ ఉంటాయి. ఈ నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు ఈ కూష్మాండాదేవిని ఉపాసించాలి. ఈ దేవి ఉపాసన వల్ల సకల రోగ నివారణ, దుఃఖము తొలగిపోవటం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయని పురాణాలు చెప్పాయి. అంతేకాక కోరికలు కోరినంత మాత్రానే నెరవేరుతాయి అని ఈ కూష్మాండాదేవి చరిత్రలో ఉన్నది. 5వ రూపం శ్రీ స్కందమాతాదేవి. దుర్గాదేవి ధరించిన అవతారాలలో శ్రీ స్కందమాతాదేవిది 5వ అవతారం. స్కందుడు అంటే కుమారస్వామి. జగన్మాత దుర్గాదేవి శైలపుత్రిగా జన్మనెత్తి బ్రహ్మచారిణిగా తపస్సు చేసి పరమశివుణ్ణి భర్తగా పొందింది. ఆయన ద్వారా స్కందుడు అంటే కుమారస్వామికి జన్మనిచ్చింది. అందుకనే ఈ తల్లిని స్కందమాత అని అంటారు. ఈ బాలుడైన ఈ కుమారస్వామి 6 ముఖాలతో సింహం మీద కూర్చున్న దేవి ఒడిలో కూర్చున్నట్టుగా కనిపిస్తాడు. 4 భుజాలతో ఈ తల్లి ఉంటుంది. 2 చేతుల్లో శాంతి, ఐశ్వర్యానికి సంబంధించిన చిహ్నాలుంటాయి. ఇంకొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. మరి ఒక చేత్తో కుమారస్వామిని ఎత్తుకున్నట్లుగా దర్శనమిస్తుంది. నవరాత్రులలో ఈ స్కందమాతాదేవిని ఉపాసిస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహము, కోరిన కోరికలు నెరవేరతాయని శాస్త్రం చెప్తోంది. ఈమె ఉపాసన వల్ల షట్శాస్త్రాలలో పారంగతుడవుతారట. అలాగే ఈమెను పూజిస్తే స్కందుణ్ణి అంటే కుమారస్వామిని కూడా పూజించినంత ఫలితం దక్కుతుంది అని దేవీ భాగవతం చెప్తోంది. 6వ అవతారం కాత్యాయనీదేవి. పూర్వం కతుడు అనే మహర్షికి కాత్యాయనుడు అనే కుమారుడుండేవాడట. ఆ కాత్యాయన మహర్షి ఎంతో కాలం తపస్సు చేసి జగన్మాతను మెప్పించి ఆమెను కుమార్తెగా పొందాడు. కాత్యాయనుడికి కూతురుగా జన్మించటం వల్ల అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది. మరొక కథ ప్రకారం మహిషాసురుడి బాధను తట్టుకోలేని దేవతలు తమ తమ తేజస్సుతో ఒక మహాశక్తి రూపాన్ని సృష్టించారంట. ఆ రూపాన్ని మొట్టమొదటిగా కాత్యాయన మహర్షి ఆరాధించాడు. అందువలనే ఈమెకి కాత్యాయని అని పేరు వచ్చిందని ఇంకొక కథ. ఈ దేవి ఎంతో గొప్పది. పూర్వం బృందావనంలో యమునా నదీ తీరాల్లో శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలని కోరికతో ఎంతోమంది గోపికలు ఈ దేవిని ఆరాధించారని కథ ఉంది. 4 భుజాలతో సింహాన్ని వాహనంగా ఈ దేవి నిలుస్తుంది. బంగారం లాంటి శరీర కాంతితో మెరిసిపోతూ ఉంటుంది ఈమె. కమలాన్ని, ఖడ్గాన్ని ధరించి మరో 2 చేతులతో అభయహస్త ముద్రలను ఈమె ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ దేవి ఉపాసన వల్ల మోక్షం లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. 7వ రూపం కాళరాత్రీదేవి. దుర్గమ్మ ధరించిన నవదుర్గ రూపాలలో 7వ రూపం ఇది. పేరుకు తగ్గట్టుగానే ఈమె నల్లటి శరీరంతో జుట్టు విరబోసుకుని భయంకరమైన రూపంలో గాడిదని వాహనంగా కలిగి దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ రూపం భయంకరమైనప్పటికీ
మనసు ఎంతో శాంతం. దుష్టుల్ని సంహరించే ఉగ్రరూపిణి తనను ఉపాసించే వాళ్ళకి ఎలాంటి శత్రుభయం లేకుండా చేస్తుందట. ఈమెను ఆరాధిస్తే భూతపేత పిశాచాలు దగ్గరికి రావు, జీవితంలో ఎలాంటి భయాలు కలుగవు. నవరాత్రులలో ఈ దేవీ రూపాన్ని ఉపాసిస్తే అమితమైన ధైర్యవంతులు అవుతారని శాస్త్రం చెప్తోంది. దేవీ నవరాత్రులలో త్రికోణ శుద్ధితో ఈ కాళరాత్రి స్వరూపాన్ని గనక ఆరాధించినట్లయితే అమితమైన ధైర్య సాహసాలు లభిస్తాయి. 8వ రూపం మహాగౌరీదేవి. దుర్గాదేవి ధరించిన నవశక్తి రూపాలలో 8వది. ఈ దేవి పూర్తిగా గౌరవర్ణంలో ఉంటుంది, అంటే తెల్లవర్ణంలో ఉంటుంది. వృషభాన్ని వాహనంగా చేసుకొని తెల్లని వస్త్రాలతో 4 చేతులతో శూలాన్ని, ఢమరుకాన్ని, వరద అభయ ముద్రల్ని కలిగి ఉంటుంది. ఈమె రూపం పరమశాంత రూపంగా దర్శనమిస్తుంది. పూర్వం ఈ దేవి పరమేశ్వరుని భర్తగా పొందాలని బ్రహ్మచారిణిగా ఎంతో కఠినంగా తపస్సు చేసిందని మనం తెలుసుకున్నాం. తీవ్రమైన ఆ తపస్సు వేడికి ఈమె శరీరమంతా నల్లగా మారిపోయిందట. ఆమె తపస్సుకి సంతోషించిన ఈశ్వరుడు, అంటే శివుడు, ప్రత్యక్షమై గంగాజలంతో ఈ దేవి శరీరాన్ని తడిపాడట. వెంటనే ఆ దేవి శరీరం తెల్లగా విద్యుత్ కాంతిలాగా మారిపోయిందట. అప్పటినుంచి ఈ దేవిని గౌరీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. దేవీ నవరాత్రులలో 8వ రోజు ఈ మహాగౌరీదేవిని ఉపాసించాలి. ఈమెను ఉపాసించటం వల్ల శాంతి చేకూరుతుందని, ఎంత అసాధ్యమైన పనులైనా సరే చేయటానికి వెనుకాడమని, ఈమెను పూజిస్తే దయాస్వభావం అనేది కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. 9వ రూపం సిద్ధిదాత్రి. దుర్గాదేవి ధరించిన నవశక్తి రూపాలలో 9వ మహాశక్తి రూపం ఇది. పేరుకు తగ్గట్లుగానే ఈమె సిద్ధుల్ని ప్రసాదిస్తుంది. సిద్ధులు 8 ఉన్నాయి. వాటినే మనం అష్టసిద్ధులు అంటాం. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వము, వసిత్వము అనేవి అష్టసిద్ధులు. ఈ సిద్ధుల్ని ప్రసాదించే ఆమె కాబట్టి ఈమెని సిద్ధేశ్వరి అని కూడా అంటారు. దేవీ పురాణం ప్రకారం శివుడు కూడా ఈమెను ఉపాసించి సకల సిద్ధుల్ని పొందాడు అని దేవీ పురాణం చెప్తోంది. ఈమె శంఖచక్రాలని, గదని, కమలాన్ని ధరించి మనకు దర్శనమిస్తుంది. అష్టసిద్ధుల్ని ప్రసాదించే ఈమె చుట్టూ ఎప్పుడూ సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నర కింపురుషులు, రాక్షసులు ఈమెను ఎప్పుడూ పూజిస్తూ స్తుతిస్తూ ఉంటారని దేవీ భాగవతం చెప్పింది. నవరాత్రుల్లో చివరి రోజు ఈమెను ఉపాసించాలి. ఈమెను ఉపాసిస్తే అన్ని రకాల సిద్ధులు కలుగుతాయి. ఏ పనైనా చెయ్యగలిగే సామర్థ్యం లభిస్తుంది. జీవితం ముగిశాక దేవీ లోకాన్ని చేరతారు అని దేవీ భాగవతం చెప్తోంది. ఈ విధంగా 9 రోజులు ఈ 9 దుర్గాదేవి రూపాలని మనము ఆచరిస్తే, అంటే పూజను ఆచరిస్తే సకల సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో ఉంటాము అని మనకి దేవీ భాగవతం చెప్తోంది. ఈ నవదుర్గా రూపాలు ఎలా ఉంటాయో తెలుసుకొని
ఆమెను గనక ఆరాధిస్తే ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని శాస్త్రం చెప్పింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.